వెల్కమ్ టు ఎంఎంసీ న్యూస్. కల మీది, కృషి మాది. స్థలమైన, ఇల్లైనా ఖచ్చితమైన నమ్మకం మేఘనా కన్స్ట్రక్షన్ అండ్ బిల్డర్స్. మార్కెట్ లో అతి తక్కువ ధరలకే నిర్ణీత సమయంలో 100% వాస్తుతో ఇంజనీర్ల పర్యవేక్షణలో అనుభవజ్ఞులైన తాపీ మేస్త్రీలచే నెంబర్ 1 క్వాలిటీ హౌస్ మెటీరియల్స్ తో మీరు కోరుకునే విధంగా ఇంటి నిర్మాణములు చేపట్టబడును. అన్ని ప్రాంతాల్లో ఇల్లు స్థలాలు అమ్మబడును మరియు కొనబడును. ఇల్లు కట్టుకోదలిచిన వారికి ఇంజనీరింగ్ ప్లాన్ మీరు కోరిన విధంగా ఉచితంగా చేసి ఇవ్వబడును. ప్రొప్రైటర్ జంపాల ప్రకాష్. సెల్ నంబర్ 9493307777. ఇట్లు మేఘనా కన్సల్టెన్సీ. సోషల్ మీడియాలో కాల్చాలు చేశారు సార్, అదే దాని గురించి చెప్తారని అడిగాను. నార్మల్ నాయకులు వెళ్ళేసి పెద్దిరెడ్డి గారిని కలిసి మాకు ఇక్కడ ఉన్న రామ్ గారు మాకు ఉంటే మేము చెయ్యం పార్టీకి అని చెప్పేసి అడిగినట్టు ఈరోజు సోషల్ మీడియా అండ్ మీడియాలో వచ్చింది సార్. దానిపైన మీరు మొన్న ఒకసారి డక్కిల్లో ఇదే చెప్పారు కొంచెం. ఒకసారి రామనారాయణ వచ్చాడు, నేనే పోటీ చేయబోతున్నానండి. అవునా, ఒకసారి చూపివయా నా వీడియో చూపించాడు. విన్నాం ఇద్దరం స్పీకర్ పెట్టి. ఆయన ఎక్కడ అనలా దానిలో. అందుకని మీరు హల్చల్ చేశారు ఇంకేదో అన్నారంటే ఒకసారి చూపిస్తే నేను కూడా వింటా. సోషల్ మీడియాలో హల్చల్ అవుతుంది, వాళ్ళు ఏమన్నారు అనేది వీడియో ఏదైనా ఉంటే నాకు చూపిస్తే. ఎలక్ట్రానిక్ మీడియా మొత్తం ఎలక్ట్రానిక్ మీడియా ఏ ఎలక్ట్రానిక్ మీడియా? ఏబిఎన్, ఏబిఎన్, టీవీ5 వీటిలోని బాగా హల్చల్ అయింది. కొంచెం ఉన్నాయి కదా లోకల్ ఏబిఎన్. ఏదే ఏబిఎన్ ఏడున్నాడు సార్. ఏం పర్లా, ఒకసారి వినిపిస్తే. నాకేం లేదు, నేను కొంచెం బిజీగా తిరుగుతా ఉన్నా. ఉందా అది? ఏబిఎన్ లేదు, వచ్చిందన్నారు కదా, హల్చల్ చేస్తున్నందుకు. ఒకసారి ఊరికే వినిపి. నాకేం లేదు, నాకు జవాబు చెప్పడానికి అభ్యంతరం లేదు. నాకు తెలియంది మీరేదో ఊహాజనిత ప్రశ్న చేశారంటే సరే, వాయిస్ ఓవర్ అయినా పర్లేదు. తీవ్ర స్థాయి సీనియర్ నేత కలుగురు రాంప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో భారీగా చేరుకున్న వైసీపీ నాయకులు నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డికి టికెట్ కేటాయిస్తే తాము సహకరించమని పెద్దిరెడ్డికి తెగేసి చెప్పారు. వెంకటగిరిలో నెదురుమల్లి ఉంటే వైసీపీ ఓటమి ఖాయమన్నారు. ఆయనకు టికెట్ ఇస్తే తాము పార్టీ మారేందుకు కూడా సిద్ధమని హెచ్చరించారు. దీంతో షాక్ గురైన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఏం చెప్పలేక ఒకరోజు గడువు ఇవ్వండి నేతలను సముదాయించి పంపించారు. అంటే మామూలుగా మిమ్మల్ని నడుపుతారా? సరే, తిరుపతి నుండి వచ్చింది సార్. ఎయిర్పోర్ట్లో ఇక్కడ నుండి పోయిన 6 మండలం వెంకటగిరి న్యూస్ మిమ్మల్ని నడుపుతారా? ఎవరు సార్ మీ హెడ్లో? నేను కూడా ఎయిర్పోర్ట్ నుండి వచ్చింది సార్. నా మీదని కదా మా ఆర్సీకి, అంటే పెద్దిరెడ్డి రామచంద్ర మా ఆర్సీ అంటాం. గూడూరు వెంకటేశ్లో ఒక 10 మందిని తీసుకొని పోయాడు అనుకోండి. ఆయన కంప్లైంట్ చేశాం అనుకోండి, దానికి ఏమంటారు దాన్ని? గూడూరు వెంకటేశ్వర ఎవరో తెలుసు కదా మీకు? జనసేన అంటే నాకైతే బాగా గుర్తు. ఆయన పోయి చెప్పాడు అనుకోండి, రామ్ కుమార్ రెడ్డి మీద కంప్లైంట్ చేశాడు అనుకోండి, అది ఏ విధంగా పరిగణిస్తారు మీరు? గూడూరు వెంకటేశ్వర అనే వ్యక్తి పోయి నా మీద 10 మందినో 20 మందినో తీసుకొని ఏమండి కదా, మరి అక్కడ ఎవరు ఆధ్వర్యంలో పోయారని చెప్పారు? ఏబిఎన్ ఆంధ్రజ్యోతి. ఏ పార్టీ అయినా అప్పుడు కాదండి. ఇప్పుడు మా పార్టీ అతను ఆధ్వర్యంలో అన్నారు. మరి బహిష్కరణ నేత అంటే గూడూరు వెంకటేశ్వరకి బహిష్కరణ నేతకి తేడా ఏముందండి సార్? అదే బహిష్కరణ నేత మాట విని ఎక్కడుందండి? ఏబిఎన్ న్యూస్ ఇట్టుంటుందండి, అర్థమైందా? ఇప్పుడు హల్చల్ అన్నారు కదా, మీరు వినండి పూర్తిగా. హల్చల్ చేస్తున్న సోషల్. ఇప్పుడు మనకు కాబట్టి తెలుసు, నేను గూడూరు వెంకటేశ్వర గారు అన్నా. సరే, గారు అనలేదు, గూడూరు వెంకటేశ్వర ఎవరో మీకు వెంటనే తెలుసు. ఇదే న్యూస్ తిరుపతి ఎయిర్పోర్ట్లో చెప్తే తెలుస్తుందా? తెలియదు కదా. అందుకని ఇప్పుడు ఇంతమందిని తీసుకొని వివిధ మండలాల నుంచి తీసుకొని
పార్టీలో లేని వ్యక్తి తీసుకొని పోయి చేస్తారంటే ఎవరు తీసుకొని పోయాడు, ఎవరు మాట్లాడారు? పార్టీలో లేని వ్యక్తి తీసుకుపోతే ఎలా స్పందిస్తారండి? ఏమన్నా అర్థం ఉందా? సార్ అంటే ఏబిఎన్ తెలియదు కాబట్టి వాళ్ళు ఎవరు, అందుకనే అడిగింది మీరేమైనా ఇచ్చారా అని. అసలు ఇక్కడ లేడు కదా, పార్టీలో లేని వ్యక్తి నా మీద ఏదో కంప్లైంట్ చేశారంటే అసలు ఎట్లా తీసుకుంటారు? వైసీపీలో గెలిచి ఉన్నవాళ్ళే సార్. ఇప్పుడు 70 మంది సర్పంచ్లు, ఎంపీలు, జడ్పీటీసీలు, ఏఎంసీ వీళ్ళందరూ పోయారు సార్. అంటే బహిష్కరించిన వ్యక్తితో వాళ్ళు పోవడం అంటే అది అంటే వాళ్ళ పేర్లు ఎవరు చెప్పినారా? ఆధ్వర్యంలో అన్నారు అంటే ఆ లీడర్ పేరే కదా లెక్కలోకి వచ్చేది. ఆ లీడర్ బహిష్కరం అంటే మిగతా అందరు బహిష్కరమే కదా. ఇప్పుడు అది వాళ్ళ ఇష్టం, వాళ్ళ విజ్ఞతకు వదిలేస్తుందా? ఒక బహిష్కరించబడ్డ నేతతో ఎంతమంది పోయినా కూడా దాని అర్థం ఏంటి? వాళ్ళకి ఏమైనా విలువ ఉంటుందా? వాళ్ళు కూడా బహిష్కరణ. మీరు చెప్తున్నారు, ఎవరు పోయారో నాకు తెలీదు. మీరు కూడా ఉన్నారు సార్ దాంట్లో. వాళ్ళతోనా? గ్రూప్ లోనే పెట్టారు సార్. కలిమిలి అండ్ ఎంపీపీ వాళ్ళ భర్తతో ఉన్నారు సార్. మీ ఫోటో నా మీద ఏమన్నా కత్తులు చూస్తున్నారా? ఎట్లున్నారు? అవుతా మాట్లాడుతున్నారు. నా మీద ఎందుకు వ్యతిరేకంగా చెప్తారు? అన్నీ మీరే చెప్తున్నారు. నన్ను కలిశారు, నాతో హ్యాపీగా నవ్వుతా మాట్లాడుతూ ఉన్నారు. మరి అలాంటప్పుడు నా మీద వ్యతిరేకంగా ఇప్పుడు వాయిస్ ఓవర్ లేదంటున్నారు. ఏమి నన్ను కలిసినట్టు ఫోటోలు ఉన్నాయా? నాతో నవ్వినట్టు ఫోటోలు ఉన్నాయా? తర్వాత రామచంద్ర కలిసినప్పుడు నేను లేను కదా, తర్వాత కలిశారు కదా. కొంచెం దూరంగా ఉండాము, మేమందరం పార్టీ వ్యక్తులమే, మేము పార్టీకే పనిచేస్తాము. ఈ దూరంగా ఉన్నదాన్ని క్షమించి మమ్మల్ని కూడా క్రియాశీలకంగా పనిచేసేటట్టు చూడండి అని కొత్తగా వచ్చిన ఆర్సీకి చెప్పుండొచ్చు కదా. ఆ చెప్పటంలో వాయిస్ ఓవర్ లేదు, వాయిస్ లేదు, వాయిస్ ఓవర్ కాదు, వాయిస్ అనేది లేదు. కండువాలు కప్పారు, నాతో హ్యాపీగా ఉండరు. అసలు జరిగింది అది అని నేను చెప్తే మీరేమంటారు? నేను ఆల్రెడీ కలిమిలి రామప్రసాద్ గురించి చూశారు కదా, నవ్వుతానే మాట్లాడుతున్నాడు కదా. నేను అప్పుడు ఇంతకుముందు మీ ప్రెస్ వాళ్ళు అడిగారు, నేనేం చెప్పాను అప్పుడు? ఏదైనా తప్పు అయి ఉండొచ్చు, మీడియా మిత్రులు కాదు, ఎక్కడో వక్రీకరించి ఉండొచ్చు, నా దగ్గరికైనా రావచ్చు, ప్రెస్ ద్వారా తెలియజేయచ్చు అని. ప్రెస్ ద్వారా తెలియజేస్తాడు కదా. జగన్మోహన్ రెడ్డి ఎవరిని పెట్టినా మేము సపోర్ట్ చేస్తాము, ఇదివరకు వచ్చిన మెజారిటీ కన్నా ఎక్కువ తెప్పిస్తాము, పని చేస్తాము అంటే ఏమని వివరణ ఇచ్చుకున్నట్టే కదా. దానికి మీ ద్వారా కూడా మళ్ళీ తెలియజేసిన అదే సంజాయిషిగా భావిస్తూ అది సస్పెన్షన్ ఎత్తేయమని అది పైకి చెప్పాము. సో దానికైనా కలిసి ఉండొచ్చు కదా. మరి అందరూ వచ్చారు, పార్టీలో మళ్ళా క్రియాశీలకంగా పనిచేయడానికి మేము ఉండాము, ముందుకు వస్తున్నాము అని తెలియజేస్తూ పెద్దిరెడ్డి రామచంద్రరావుకి చెప్పారని నేనంటే మీరేమంటారు? దానికి ఏమంటారు? అన్నీ ఉన్నాయి కదా, ప్రూఫ్లు అన్నీ. నాతో నవ్వారు, మాట్లాడుతున్నారు, కలిశారు, ఆయనకి షాల్ వేశారు, కానీ మీకు ఎక్కడ వాయిస్ ఎక్కడా లేదు. క్రియాశీలంగా పనిచేస్తాం. ఇన్ని రోజులుగా కొంచెం దూరంగా ఉన్నాము, అనిదా భావించొద్దు అన్ననే కదా దాని అర్థం. ఆ విధంగానే రాయండి, ఆ విధంగానే. కానీ మనకు అది ఇష్టం ఉండదు, ఎవరు చూడండి. మసాలా ఉంటేనే కావాలి. ఇప్పుడు కుక్క మనిషి అంటే లేదు కదా, మనిషి కుక్క కరిస్తేనే కదా లెక్క. కలిమిలి రామప్రసాద్ రెడ్డి పైన సస్పెన్షన్ రివోక్ మీ ఆధ్వర్యంలో రివోక్ చేస్తారు సార్ ఈ ఎలక్షన్ ముందర? ఇప్పుడే నేను చెప్పినా కదా. అంటే ఎలక్షన్ దగ్గర పడుతుంది కదా సార్, ఒక నాయకులు దానికి మాకేం కోర్టు అడ్డం రాదు. ఏమైనా కోర్టు అడ్డం వస్తుంది? రేపు ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ ఇస్తుంది, నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత కోర్టు అమల్లోకి వస్తుంది. అది గవర్నమెంట్ పరంగా ఈ విధంగా కూర్చొని మాట్లాడలేం, స్టోన్ వేయలేం, అంతే. కానీ మా పార్టీ కార్యక్రమాలు దానికి ఏం కోర్టు అడ్డం రాదు. ఉన్నది చెప్పిన, ఇది జరిగిన వాస్తవం అని. సరేనా? ఇంకా చాలా సినిమాల్లో వస్తుంటుంది, వాడు వాయిస్ అట్లా మాట్లాడుతూ ఉంటే వేరేగా కూడా ఇంకేదో డబ్బింగ్ చేస్తారు. అందుకని ఆ విధంగా వక్రీకరించబడ్డది. ఇది కూడా వాయిసే లేదు. దూరంగా ఉన్నదానికి అన్యదా భావించవద్దు. మేము పార్టీలోనే ఉంటాము, పార్టీ కోసమే పనిచేస్తాము.
జగన్మోహన్ రెడ్డి గారు ఎవరినైతే అభ్యర్థిగా నిర్ణయిస్తారో వాళ్ళకే పనిచేస్తామని ఆశ ఉండొచ్చు మధ్యలో. ఇంకెంత, ఇంకో 12 గంటల 24 గంటలు కూడా కాదు, 18 అవర్స్ పేరు వస్తుంది. ఇంకా ఎవరికన్నా ఆశ ఉన్నా, ఇంకా ఎవరికన్నా డౌట్ ఉన్నా రేపు 12 గంటలకి నేను ఎప్పుడూ పట్టించుకోలేదు. నేను అదే అడుగుతుంటా అప్పుడప్పుడు. ఒక సంవత్సరం కాలంగా నేను టికెట్ కోసం ఎప్పుడన్నా హైరాణ పడింది చూసారా? నేను చాలా స్పష్టంగా ఉండాలి. ఆ స్పష్టత రేపు ఇడుపులపాయలో 175 సీట్లు అనౌన్స్ చదివినప్పుడు వచ్చేస్తుంది. ఓకే. శ్రీవారి రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ వారి సరికొత్త వెంచర్ ఎలైట్ గార్డెన్ సిటీ శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ముతుకూర్ రోడ్, కాకుపల్లి దగ్గర అన్ని వసతులతో ముస్తాబైన వెంచర్ ఎలైట్ గార్డెన్ సిటీ. 100% వాస్తు, 100% క్లియర్ డాక్యుమెంట్స్ మరియు టైటిల్, నివాస గృహముల మధ్య గల వెంచర్. మంచినీటి సౌకర్యం, ఇరువైపుల ప్లాంటేషన్ మరియు డ్రైనేజీ సౌకర్యం కలదు. ఎడ్యుకేషన్ హబ్ కు అతి దగ్గరలో గల వెంచర్. బ్యాంక్ లోన్ సౌకర్యం కలదు. ఫ్లాట్ కొన్న వెంటనే ఇల్లు నిర్మించుకునే సదవకాశం. బుకింగ్స్ కొరకు సంప్రదించండి. శ్రీవారి రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్, శ్రీధర్స్ కృష్ణ టవర్స్, 3వ ఫ్లోర్, అన్నమయ్య సర్కిల్, మినీ బైపాస్, నెల్లూరు. ఫోన్ 7842829186.